న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 3 శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులతో చర్చ. ఇసుక విధానంలో చేపట్టవలసిన మార్పు చేర్పులపై అధికారులకు సూచన. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని పవన్ వెల్లడి. బెంగళూరు నుంచి గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్. జగన్ కు స్వాగతం పలికిన వైకాపా శ్రేణులు. గన్నవరం నుంచి తాడేపల్లికి చేరుకున్న జగన్. లడఖ్ లో ఏపీకి చెందిన 3 సైనికులు మృతి. లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో 5 సైనికుల్లో మృతి చెందిన 3 జవాన్లు. శోక సముద్రంలో 3 జవాన్ల కుటుంబ సభ్యులు. 3 శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులతో చర్చించారు. ఇసుక విధానంలో చేపట్టవలసిన మార్పు చేర్పులపై అధికారులకు సూచనలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. మరొక వైపు సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకు తుది కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు 3 శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం సమీక్ష చేపట్టారు. ఇసుక విధానంలో చేపట్టవలసిన మార్పు చేర్పులపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై చర్చించారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిచిందని చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇసుక మాఫియా అరాచకాల వలన ఏకంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని గతంలో తెలుగుదేశం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ముందుగా రోడ్ల మరమ్మతులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకి మంత్రి నారాయణ తుది కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. రేపు శ్వేతపత్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి మంత్రి నారాయణ అధికారులు బ్రీఫింగ్ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల తన కూతురు కిడ్నాప్ కి గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూ కాశ్మీర్ లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు. నెలల క్రితం కేసును 2 రోజుల్లో ఛేదించారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదు అని నిరూపించడానికి గత 5 ఏళ్లలో ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆడపిల్లల అదృశ్యం పైన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చూస్తా. పోలీసుల సంఖ్యాబలం పెరగవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఎంత వచ్చిందనేది దానికి ఒక స్పష్టత లేదు. అట్లా ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 5,000 కోట్ల వర్త్ ఇది ఆన్ రికార్డ్ ఎంత చేశారో మనం చెప్తున్నారు. సో అదొకటి దీని గురించి బయట బలంగా తీయాలి. అంటే దాదాపు పంచాయతీలు తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలకి కానీ లోకల్ బాడీస్కి దాదాపు 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి. ఆ ఫండ్స్ ఇటు పంచాయతీకి రావాల్సి, రోడ్లు వేయాలన్నా, శానిటేషన్ వేయాలన్నా ఈరోజు 40 పంచాయతీలు, 53 పంచాయతీలు ఉదాహరణ పిఠాపురం తీసుకుంటే 40 పంచాయతీల పైన సక్రమంగా కాంగ్రెస్ అధికారులు దేనికంటే అక్కడ స్థానికంగా నిధులు లేవు దాంట్లో. సో పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీలకి ఇవ్వాలి. అది ఇవ్వకపోవటం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్ లో అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రభావం. అట్లా చాలా మల్టిపుల్గా చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఈ ఫండ్ రైజింగ్ లో చాలా ఇబ్బందులు సరిగ్గా చేయలేదు. సో వీటన్నిటి కొంచెం డీటెయిల్గా చేసుకుని దీనికి ప్రాపర్ మీకు ఒక 4-5 గంటల్లో అనుమోదం జరిగింది. మాకు నివేదిస్తుంది. టేక్ ఇట్ ఫార్వర్డ్ క్యాబినెట్ మీకు కూడా తెలియజేస్తుంది. అలాగే ఇంకోటి ఏపీ ఫారెస్ట్ మీద ముఖ్యంగా వచ్చిన రివ్యూ ఏంటంటే ఇది రెగ్యులర్ టూరిజం స్పాట్ లా కాకుండా దీన్ని చాలా ఆ ఎకో సెన్సిటివిటీ కాపాడుకుంటూ అక్కడున్న మడ అడవుల్ని కాపాడుకుంటూ అక్కడున్న జలజీవాలను కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనాను కాపాడుకుంటూ అది దాన్ని ఎలా చేయాలనేది ఒక ఎకో టూరిజం మీద
ఆ నేపథ్యంలో దాన్ని ఎంత కాపాడుకోవాలి దాని మీద ఒక బలమైన ప్రెజెంటేషన్. గన్నవరం విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు. ఆయనకి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి వైసీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. వీరికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఘన స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేల్లాపిరెడ్డి, మొండితో అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. జై జగన్ నినాదాలతో గన్నవరం విమానాశ్రయం మారుమ్రోగింది. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. లడఖ్లో నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన 5 సైనికుల్లో 3 ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. వాస్తవాధీన రేఖ సమీపంలో T-72 యుద్ధ ట్యాంక్ లో వెళ్తున్నప్పుడు లేప్ కు 148 కిలోమీటర్ల దూరంలో శనివారం మంచు కరిగి షోక్ నది వచ్చే సైనిక ట్యాంక్ కొట్టుకుపోయిన ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమర్షియర్డ్ అధికారి జేసీఓ ముత్తుముల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరిపోయిన నాగరాజు, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన సుబాన్ ఖాన్ తదితరులు మృతి చెందారు. 3 అచంచలుగా పై స్థాయికి ఎదిగారు. ఇస్లామాపూర్ 100 ఇళ్లు ఉండగా ప్రతి ఇంటి నుంచి 2 వ్యక్తులు సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించడం విశేషం. నాగరాజు సోదరుడు సుబ్బయ్య కూడా ప్రస్తుతం సైన్యంలో సేవలందిస్తున్నారు. ఏపీకి చెందిన 3 జవాన్లు మృత్యువాత పడడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. లడక్ లో జరిగిన ప్రమాదంలో తెలుగు జవాన్లు సాదరిపోయిన నాగరాజు, సుబాన్ ఖాన్, ఎంఆర్కే రెడ్డి మృతి చెందడం బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని నారా లోకేష్ స్పష్టం చేశారు. లడక్ లో యుద్ధ ట్యాంకులో నదిని దాటడంలో శిక్షణ పొందుతున్న ఆర్మీ జవాన్లు హఠాత్తుగా వరద ప్రవాహం రావడంతో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మొత్తం 5 సైనికులు చనిపోగా అందులో 3 ఏపీకి చెందిన జవాన్లు ఉన్నారు. ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏపీకి చెందిన 3 జవాన్లు మృత్యువాత పడటం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లడక్ లో జరిగిన ప్రమాదంలో తెలుగు జవాన్లు సాదరిపోయిన నాగరాజు, సుబాన్ ఖాన్, ఎంఆర్కే రెడ్డి మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని నారా లోకేష్ తెలిపారు. నేడు శాసన మండలిలో ఏర్పడిన 2 ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల్ని ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ తరపున సి రామచంద్రేలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిని ఏకగ్రీవంగా కూటమి సభ్యులు ఎంపిక చేశారు. శాసనసభ్యుల కోటాలో శాసన మండలిలో ఏర్పడిన 2 ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శాసనసభ కమిటీ హాల్లో నేడు జరిగింది. జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ తరపున సి రామచంద్రేలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి నామినేషన్లు స్వీకరించారు. జనసేన పార్టీ ప్రతినిధులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేషు, లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు పయ్యావుల కేశవ్, ఎన్ఎండి ఫరూక్, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఏలూరి సాంబశివరావు హాజరయ్యారు. ఆదాయపు పన్ను రిటర్నింగ్ వేయటంలో ఎదురయ్యే ఇబ్బందులపై ఆ శాఖ ఉన్నతాధికారులు రైల్వే ఉద్యోగులకి అవగాహన కల్పించారు. విజయవాడ రైల్వే ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఐటీ శాఖ జాయింట్ డైరెక్టర్ అభినయ ఉద్యోగుల సందేహాలు, అనుమానాలను నివృత్తి చేశారు. డిఆర్ఎం నరేంద్ర పాటిల్ సహా పలు ఉన్నతాధికారులు సదస్సులో పాల్గొన్నారు.
ఐటీ రిటర్న్స్ వేయడంలో సామాన్యులతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రిటర్న్స్ దాఖలు చేసే అంశంలో ఎదురయ్యే ఇబ్బందులు, సందేహాలు నివృత్తి చేసేందుకు విజయవాడ ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైల్వే సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వే ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఇన్కమ్ ట్యాక్స్ జేడీ అభినయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, ఫిల్ చేయవలసిన కాలమ్స్ పై జేడీ అవగాహన కల్పించారు. రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, ఫిల్ చేయవలసిన కాలమ్స్ పై జేడీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగులు, సిబ్బంది వ్యక్తం చేసిన పలు సందేహాలు, అనుమానాలని ఐటీ అధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్తో సహా పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సందేహాలు నివృత్తి చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇటువంటి అవగాహన సదస్సుల వలన ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. Helping us with an awareness program regarding income tax returns to be filed by the government employees. Recently, it has been noticed that government employees, sometimes due to lack of awareness and sometimes due to the middlemen, are getting into issues like false refund claims and wrong filing of returns. So, this kind of awareness programs will be very helpful for our railway employees. And I thank N. Abhinaya, Joint Commissioner Income Tax, and her team who had come here to help us understand proper filing of income tax returns and inculcating a tax compliance attitude in all our employees. Thank you. విజన్ కార్యాలయ పరిధిలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిస్ అభినయ గారి ఆధ్వర్యంలో వారి టీం రైల్వే ఎంప్లాయీస్ అండ్ ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఏవైతే తప్పులు దొర్లుతున్నాయో వాళ్ళని అవేర్ చేయడం, వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. ఇది ఎంతో హర్షణీయం. సాధారణంగా ఇటువంటి మిస్టేక్స్ వల్ల మనకి ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి మేము ఎంప్లాయీస్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాటిని నివృత్తి చేస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చారు. సో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల ఎంప్లాయీస్ అందరూ వారి యొక్క డౌట్స్ని, వారి యొక్క ఏమైనా సులభతరం చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ ఈ కార్యక్రమం మన దేశాభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. నాడు పొద్దెరగడని చందంగా వైసీపీలో కొత్తగా పుట్టుకొచ్చిన పోతన వెంకట మహేష్ వాస్తవాలు తెలుసుకోకుండా అవాకులు చవాకులు పేలుతున్నారని, కూటమిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని జనసేన పార్టీ 44వ డివిజన్ అధ్యక్షురాలు కృష్ణా పెన్న మహిళా కోఆర్డినేషన్ మల్లెపు విజయలక్ష్మి హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు జరిగిన అన్యాయాలపై ఏనాడైనా జగన్ 5 ఏళ్ల కాలంలో మాట్లాడారా? ఒకరికైనా శిక్ష పడేలా చేశారా అని ప్రశ్నించారు. పోతిన మహేష్ జగన్ భజన చేయాలని అనుకుంటే జనసేన కార్యాలయం నుంచి 2 చెడుతలు పంపిస్తామని చేయమని చెప్పారు. ఈవీఎంలపై నిన్న కూడా నమ్మకం లేదని, ఇవాళ కూడా నమ్మకం లేదని, ఒకవేళ తమ పార్టీ 80 సీట్లు గెలిచినా అప్పుడు కూడా ఆ ఈవీఎంలపై భరోసా లేదని, ఈవీఎంలతో గెలిచినా ఆ ఈవీఎంలను తొలగించే వరకు తమ పోరాటం ఆగదని సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం విద్యాధరపురంలోని 44వ డివిజన్ కార్యాలయంలో విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. యువతను గంజాయి మత్తులు దించింది, గంజాయి సాగు పెంచింది జగనే అని, అందువలన నేడు అనేక మంది యువత జీవితాలు బలైపోతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గంజాయి అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, మహిళలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తామని ప్రకటించారని తెలిపారు. హత్యకు గురైన చెరువు సెంటర్ నివాసితుల్ని ఘటనలో కూడా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవటం వలన రాలేకపోయారని, జనసేన తరపున నేను, బీజేపీ తరపున అడ్డూరి శ్రీరామ్, టీడీపీ నేతలు ఆ కుటుంబాన్ని పరామర్శించామని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని పోతన మహేష్ ను హెచ్చరించారు. పెన్షన్లు ఏకమొత్తంగా పెంచి ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి, చంద్రబాబుకి దక్కుతుందని, జగన్ తన 5 ఏళ్ల పాలనలో మాట తప్పి 250 రూపాయల చొప్పున పెంచారని గుర్తు చేశారు.
ప్రజల సొమ్ముతో సచివాలయ నిర్మాణం జరిగిందని, జగన్ సొంత డబ్బుతో కాదని వివరించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, కూటమి మీద బురద చల్లే కార్యక్రమాలు మానుకోవాలని, లేకుంటే జనసేన కార్యాలయం నుంచి 2 చిడుతలు పంపిస్తామని, వాటితో జగన్ భజన చేసుకోవాలని సూచించారు. దుర్మరం పారిన అలియాడు ఒక ఆడపిల్ల అన్యాయంగా బలైంది అన్న కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్లే. గంజాయి పెంచింది వాళ్ళే, యువతని గంజాయి వైపు తీసుకెళ్ళింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారే. దీనికి ప్రత్యక్ష సాక్షులు ప్రజలే. ఈరోజు యువత అందరూ నాశనం అయిపోయారన్న, యువత అందరూ ఇలా జీవితాలు నాశనం చేసుకున్నారన్నా కూడా కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యమే. గంజాయి విడిగా యువతకు అందించింది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలే. ఈరోజు మీ చేతకంతనం వల్లే యువత జీవితాలు బలైపోతున్నాయి. కేవలం అది మాట్లాడకుండా మీరు కూటమి గురించి మాట్లాడతారు. ఆడపిల్లలకి భద్రత లేదా? ఆడపిల్లలకి భద్రత జగన్ పోయినసారి 2014లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతమంది మహిళలు ఎలా ఉన్నారు, ఎంతమంది మహిళలు అదృశ్యమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎంతమంది మహిళలు అత్యాచారాలు జరిగినాయి, ఎంతమంది మహిళలు కనబడకుండా పోయారో మీరు చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ చెప్పిన మాట, మహిళలకి భద్రత కల్పించే పార్టీ జనసేన పార్టీ. అందులో ముందుండే పార్టీ జనసేన పార్టీ. బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ 3 కూడా మహిళలకి ఏమాత్రం కూడా అన్యాయం జరగకుండా భద్రత కల్పిస్తుంది. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా కఠిన చర్యలు తీసుకుంటారని కూడా తెలియజేశారు. మీరు కొత్త పిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు మీరు ఏదో ఒక సబ్జెక్ట్ కావాలని ఇష్టానుసారం కనుక మాట్లాడితే కనుక మేము ఊరుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక విషయం కూడా మీరు మాట్లాడారు నిన్న, ఏంటంటే పెన్షన్ల గురించి. పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. పొద్దున్న 6 నుంచి పెన్షన్ల పంపిణీ ఎవరన్నా మొదలు పెట్టారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే, ఇంకెవ్వరూ లేరని చెప్పి మీరు గొప్పగా మాట్లాడుతున్నారు. పెన్షన్లు పెంపుదల చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు. మరణించిన ఆర్మీ జవాన్ ముత్తుముల రామకృష్ణారెడ్డి భౌతిక కాయాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాచర్ల మండలం కాల్వపల్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సైనిక విన్యాసాల భాగంగా తూర్పు లదాఖ్లోని ఎల్ఏసి సమీపంలో నదిని దాటుతున్న సమయంలో యుద్ధ ట్యాంకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలో ప్రమాదవశాత్తు మరణించిన జేసీఓ ముత్తుముల రామకృష్ణారెడ్డి మృతి పట్ల గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, మాజీ సైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మూడు శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులతో చర్చ. ఇసుక విధానంలో చేపట్టవలసిన మార్పు చేర్పులపై అధికారులకు సూచన. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని పవన్ వెల్లడి. బెంగళూరు నుంచి గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్. జగన్ కు స్వాగతం పలికిన వైకాపా శ్రేణులు. గన్నవరం నుంచి తాడేపల్లికి చేరుకున్న జగన్. లడఖ్ లో ఏపీకి చెందిన 3 సైనికులు మృతి. లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో 5 సైనికుల్లో మృతి చెందిన 3 జవాన్లు. శోక సముద్రంలో 3 జవాన్ల కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.